హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు నేను లెగ్స్లోపే మా ఊళ్ళు ఏట్లోకి వెళ్ళొచ్చు వల్ల అయితే దులుపుతున్నారు. కానీ మా ఊడు సింకలు తీసుకెళ్ళడం మర్చిపోయాడు అంట. అంటే ఏంటంటే వల మొత్తం అందులో నెట్టు మూట కడతారనమాట లాస్ట్ లోనే. కానీ అవి తీసుకెళ్ళడం మర్చిపోయారు. మొత్తం బుట్లోనే ఎత్తుకొచ్చేసారు. చూసారు అవి మొత్తం 6 మూటలు డైరెక్ట్ గా బుట్లో నుంచి వల్ల ఆకుని దులుపుకుంటున్నారు అత్తమ్మాలు. మా ఫ్రెండ్ కూడా అక్కడ ఉంటే వల దులుపుకుంటారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ చిన్న చేపల వాళ్ళతో పాటు పెద్ద చేపల వాళ్ళు కూడా ఎత్తుకుని వచ్చేసారు ఒకేసారి. ఎందుకంటే నేను సాయంత్రం కొంచెం తక్కువ వల్ల వేసారు, అందుకే మొత్తం అన్ని వాళ్ళు ఒకేసారి ఎత్తుకుని వచ్చారు. ఆ వలకి ఏం చేపలు పడ్డాయి చూద్దాం పదండి. చేపలు పడలేనట్టు ఉన్నాయి. 3 చేపలు పడ్డాయి. ఒక మాత 2 బొచ్చులు పడ్డాయి. వీటిని వేరే దగ్గర అయితే కట్ల అని పిలుస్తూ ఉంటారు, మా సైడ్ బొచ్చులని పిలుస్తూ ఉంటారు. బొచ్చులు కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటి మూతి చూడండి ఎంత పెద్దవిగా ఉంటాయో. ఇవి లిప్ కిస్ పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అనుకుంటాను. ఇంకో బొచ్చును చూపిస్తాను. దీనికి అయితే ఫుల్ గా రక్తం వచ్చేస్తుంది గిల్స్ లో నుంచి. అదే చెంపలు ఉంటాయి కదా, చెంపల నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. చేపకు వాళ్ళ చెంపల దగ్గర తగిలిపోయినట్టు ఉంది. అందుకని ఆ ప్లేస్ నుంచి చాలా బ్లడ్ వస్తూనే ఉంది ఆకుండా. గిల్స్ ఓపెన్ చేసి చూద్దాం పదండి. ఆ గిల్స్ ఉన్నాయి కదా, అవి ఎంత రెడ్గా ఉంటే అంత ఫ్రెష్ గా ఉన్నట్టు అనమాట చేప. చూసారు కదా అవి ఎంత రెడ్గా ఉన్నాయో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.